సోదరులారా, సోదరిమణులారా, సమాజంలో నేడు యువకులు అతి దారుణంగా పాడైపోతున్నారు. దురలవాట్లతో నాశనమైపోతున్నారు. పిల్లల తల్లిదండ్రులారా, మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా ఉండండి. మొన్న మేము రాయిచోటికి వెళ్ళే మార్గంలో బాలరాజుపల్లి నదికి నీళ్లు వచ్చాయని తెలిసి చూద్దామని వెళ్ళాము. అక్కడ అతి దారుణమైనటువంటి సంఘటన ఒకటి చూసాము. 15 మంది కుర్రాళ్ళు, ఒక టీము, వారి చేతుల్లో కవర్లు, బ్రాందీ బాటిళ్ళు, బీరు సీసాలు ఉన్నాయన్నమాట. అందరికి కూడా 15, 16, 17 సంవత్సరాలు. అంత చిన్న కుర్రాళ్ళు బ్రాందీ తాగుతున్నారు, బీరు తాగుతున్నారు, ఈలలు వేస్తూ గోల చేస్తున్నారు. అక్కడున్న పెద్దలు వారించినా కూడా వారిని లెక్క చేయడం లేదన్నమాట. నేను అడుగుతున్నాను, అంత చిన్న వయసు గల కుర్రవాళ్ళు బ్రాందీ షాపుకి వెళ్ళి బ్రాందీ అడిగితే వీళ్ళు ఎలా ఇస్తారండి? కనీసం అమ్మేటప్పుడు ఆ బ్రాందీ షాపు వాళ్ళు ఆలోచించరా? చిన్న కుర్రాళ్ళు, వారి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, వాళ్ళ చదువు నాశనం అయిపోతుంది, తల్లిదండ్రులు బాధపడతారు, దురలవాట్లు గురైపోయి నాశనం చేసుకుంటారు తమ జీవితాలను అన్నటువంటి కనీస బాధ్యత కూడా వారికి లేదా? ఎవరు ఎట్టెళ్ళినా మాకేంటి, మాకు వ్యాపారం జరిగితే చాలు అన్నటువంటి స్వార్థమా? ఇలాంటి బ్రాందీ షాపులు గల వారిపైన ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇక తాగి ఆ కుర్రాళ్ళు నానా అల్లరి, నానా రభస చేశారన్నమాట. ఇంకా ఆ విధంగా బైకులు ఎక్కి తమ ఇష్టానుసారం ఆ బైకులను ఆ యొక్క ఘాట్ సెక్షన్లలో తోలుతూ ఉన్నారు. కాళ్ళు చేతులు విరుచుకొని పడితే తమ జీవితాలు ఏం కావాలి? ఆ విధంగా లోతు నీళ్ళలోకి వెళ్ళి నదిలోకి మునిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేటటువంటి వారు కూడా ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులారా, జాగ్రత్త. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో సావాసం చేస్తున్నారు, ఎలాంటి దురలవాట్లకు వారు మరిగారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల మీద ఓ కన్నేసి కనిపెట్టాలి. మొక్కై వంగనిదే మానై వంగదని పెద్దలు సామెత చెప్పారు. ఆ విధంగా చిన్నతనంలో ఉన్నటువంటి కుర్రాళ్ళుగా ఉన్నప్పుడే మీరు వారిని ఖచ్చితంగా భయంతో, బాధ్యతతో ఖచ్చితంగా వారిని అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు అదుపులో పెట్టుకోకపోతే వారు ఇంకెప్పటికీ మీ మాట వినరు, తలకు మించిన భారం అయిపోతారు. ఆ విధంగా వారు త్రాగి అటువంటి సమయంలో ఏ అమ్మాయో స్త్రీ ఒంటరిగా కనిపిస్తే వారు వదిలిపెడతారా? ఇంకా ఏ అఘాయిత్యానికో, ఏ ఘోరానికో పాల్పడతారు. కావున మీ బిడ్డలు ఏ తాగుబోతో, ఏ కూనికోరో అవ్వకముందే మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి, కంటికి రెప్పలా కాపాడుకోండి. వాళ్ళు వేసే ప్రతి అడుగును పసిగట్టండి, గమనించండి. చెడు సావాసం చేస్తుంటే ఆ సావాసాన్ని తెంచేయండి. చెడు అలవాట్లకు గురై